దాస్ అనేటువంటి పెద్దపాటి దాస్ అనేటువంటి వ్యక్తి ఈయన భార్య మీద అక్రమంగా ఎక్సైజ్ గారు కేసు పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా గత 5 సంవత్సరాలు బట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడడం జరుగుతుంది. ఆల్రెడీ దాస్ అనేది ఈ వ్యక్తి హెడ్ ఇంజరీకి గురవడం జరిగింది. అలాగే ఆవిడ కూడా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే అన్యాయంగా అక్రమంగా సిఐ గారు వీళ్ళిద్దరి మీద కక్షపూరితంగా అంటే దళితులని చూడకుండా దళిత మహిళని చూడకుండా వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు వీళ్ళు చాలా ఫేవర్ గా ఉంటారని కాదు, కానీ ఏంటంటే చాలా మంచి వ్యక్తులు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక దళిత వ్యక్తి మీద దళిత మహిళ మీద దళిత మహిళను చూడకుండా కూడా వాళ్ళు అమానుషంగా దాడి చేసి దౌర్జన్యంగా జీపెక్కించుకుని ఆ రోజు ఈ పోలీస్ స్టేషన్ కి తరలించడం తర్వాత తదుపరి నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను కూడా గౌరవ సిఐ గారికి కూడా సిఫార్సు చేయడం జరిగింది. అయ్యా మీరు నిజానిజాలు తెలుసుకుని దానిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరమంటే ఆయన ఏ రకంగానూ మా మాటలు కూడా బేఖాతరు చేసి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏ రకంగా పరిగణలో తీసుకోకుండా ఈ రోజు అమానుషంగా ఒక దళిత మహిళకి చావుకు కారణమైనటువంటి సిఐ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా నేను కోరుతున్నాను. దానికి బాధ్యుడైనటువంటి సిఐ గారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్న దానికి కూడా మీ పత్రికాముఖంగా గవర్నమెంట్ వారు అలాగే శాఖపరమైనటువంటి అధికారులు కూడా దీని మీద తక్షణ చర్య తీసుకోవాలని ఇక్కడి నుంచి నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు అకారణంగా మా అమ్మగారిని అరెస్ట్ చేసిన సిఐ గారిని మొత్తానికి వాళ్ళకి సహకరించిన సిబ్బంది ఏడర్ గారు గాని ఎవరన్నా గాని వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలండి. ఏంటంటే అదే అనారోగ్యంతో ఉన్నాను అలాగని చెప్పేసి బతుకులాడినా సరే గాని వదలని ఈ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సీరియస్ కండిషన్ వచ్చి అక్కడ రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆక్సిజన్ పెట్టినా గానీ ఆవిడ రికవర్ అవ్వలేదండి. ఎంతో నరకం అనిపించి చనిపోయారండి. ఈ రోజు ఎప్పుడు అరెస్ట్ చేశారండి? మొన్న శనివారం అండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు ఏం కావాలి? మీకు ఇప్పుడు మాకు ఏటి కాదు సార్. ఇప్పుడు అకారణంగా మా అమ్మగారిని అరెస్ట్ చేసిన సిఐ గారిని వాళ్ళకి సహకరించిన సిబ్బందిని ఏడు గారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని పదవి నుంచి తప్పించాలండి. వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలండి. ఇదే నేను కోరుకునేదండి. సార్ వాళ్ళ కోడలు నేను ఆవిడకి బాగాలేని పక్షంలోని ఆవిడ రానన్నది. రాను నేను రానండి, నాకు హెల్త్ బాగోదు, నేను మొన్నే దొరికిపోయాను, నాకు అక్కడ అస్సలు బాగా ట్రీట్మెంట్ చూడట్లేదు, నా హెల్త్ బాగోట్లేదు అన్న ఈ సార్లు తీసుకెళ్ళి ఈవిడే కావాలి అనేసి వాళ్ళు పెట్టేశారంట ఆవిడని. అప్పుడు కూడా వ్యాపారం చెయ్యట్లేదు. సిఏ గారు ఉన్న కింద ఉన్న వాళ్ళు అందరూ కలిపి ఆవిడే కావాలని ఆల్రెడీ మా మామయ్య వెళ్తానన్నాడు, వాళ్ళన్నీ వెళ్తానన్నాడు, అదే మా అత్తగారు అన్ని వెళ్తానన్నాడు, వాళ్ళిద్దరూ వద్దన్నారు. ఆవిడ దొరికిందా ఏంటి? సారాతో దొరకలేదు సార్. లేదు అయిన తర్వాత ముందే జైలుకి వెళ్ళింది, లాస్ట్ మంత్ జైలుకి వెళ్ళింది. కాబట్టి మందు మనం డబ్బులు బ్యాక్ కాబట్టి డబ్బులు లేక ఆవిడ మందు కూడా అమ్మలేదు. అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్. నేను కొండవరపేటలో ఆవిడని సారా విషయమై పట్టుకున్నారు సిఏ గారు. పట్టుకుంటే ఏమైందంటే ఆవిడ యాక్చువల్ గా పట్టుకున్నది వాళ్ళ భర్తను పట్టుకున్నారండి. దాస్ అన్న అతను పట్టుకున్నారు. దాసుని పట్టుకుంటే ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ హెల్త్ బాగోక అతను చేయి బాగాలేదని చెప్పేసి అతన్ని ఎక్కడ తీసుకెళ్తారని చెప్పేసి ఆవిడ వెళ్ళి అడ్డంగా వెళ్ళి పడిపోయింది. అడ్డంగా వెళ్ళి పడిపోతే దాస్ వెళ్ళి నన్ను తీసుకెళ్ళండి, లేదంటే ఆవిడ హెల్త్ బాగాలేదంటే సీఏ గారు ఎంత చెప్పినా వినకుండా కావాలని ఆవిడకి ఆల్రెడీ కూడా ఒంటంట పాస్ పడిపోతున్నా సరే సీఏ గారు చెప్పినా వినకుండా కావాలని దౌర్జన్యంగా ఆవిడ తీసుకెళ్లి జీప్ లో పడిసేయండి అని చెప్పేసి తీసుకెళ్లి జీప్ లో పడిసేయడం జరిగింది. కానీ దాస్ అన్న అతను వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళని ఆవిడ హెల్త్ బాగాలేదు అయినా సరే చెప్పినా వినకుండా దౌర్జన్యం తీసుకెళ్లి ఈ రోజు ఆవిడ సాగు కారణం మెయిన్ సీఏ గారు వల్ల ఈ రోజు ఆ దళిత మహిళ చనిపోయింది. ఇప్పుడు దానికి మద్దతుగా సీఏ గారితో చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల నుంచి దీన్ని మీరు చర్య తీసుకోకపోతే రేపు పొద్దున్న ఈ ఉద్యమాన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్లి ఇంకా
ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సీఏ గారిపై చర్యలు తీసుకోవాలి. సీఏ గారిపై చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు జరిగింది ఇది జరిగిపోయిన శనివారం జరిగిందండి. ఆల్రెడీ కూడా మేము వచ్చి ఇంటిమేషన్ చేసాం. ఇలాగ ఆవిడ హెల్త్ బాగాలేదు, ఐసీలో ఉంది అని చెప్పినా సరే నిన్న కూడా నేను ఈవినింగ్ వచ్చి ఇక్కడ మాట్లాడితే సీఏ గారు లేరు కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు, మేము ఏం చేయలేము, ఆల్రెడీ మేము రిమాండ్ పంపాం కాబట్టి మీరు ఏమన్నా ఉంటే అక్కడే తేల్చుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నేను వచ్చి కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేస్తాం, ఆవిడ ఐసీలో ఉంది, మీ తరపు నుంచి ఏమైనా చేస్తే చేయండి అంటే మేమేం చేయలేమని చెప్పేసి వాళ్ళ చేతులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము మళ్ళీ వెళ్తే నేను కోర్టు టైం అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరో లేరు. మార్నింగ్ నుంచి మళ్ళీ హాస్పిటల్ నుంచి లెటర్లు అయ్యి ఐసీలో ఉండని చెప్పినా సరే వినకుండా ఈ రోజు మాకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా సరే బెయిల్ వచ్చే సమయానికి ఆవిడ ఆల్రెడీ అక్కడ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఆవిడ ఎక్స్పైర్ అవడం జరిగింది. హాస్పిటల్ ఎవరు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి? హాస్పిటల్ ఇక్కడ నుంచి ఆవిడని సబ్ జైలు నుంచి అక్కడ కానిస్టేబుల్ వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి హాస్పిటల్లోనే చనిపోవడం జరిగిందన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.